నమస్తే, నేను మీ శేఖర్ పగిల్లా. రాష్ట్రంలో జరుగుతున్న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కానీ ఓవరాల్గా తెలంగాణ సిద్ధించి కూడా 10 సంవత్సరాలు పూర్తి కాబోతున్న ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా దశాబ్ది ఉత్సవాలను నడుపుతానని అంటున్నది. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, ఓవరాల్గా తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపైన నిన్న ఈ మధ్య కూడా జరుగుతుంది. వీటిపైన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రస్తుతం మనతో స్టూడియోలో తెలంగాణ సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి సార్ ఉన్నారు. ప్రస్తుతం మనతో తన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రోజు రోజు జరుగుతున్న పరిణామాలపైన పూర్తి వివరాలు తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. చెప్పండి సార్, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు రోజు చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర గేయంని ముందుకు తీసుకురావడము, రాష్ట్ర చిహ్నం రాజముద్రని మార్చడం కానీ, వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, వారు ఇచ్చిన హామీలు కావచ్చు, ఓవరాల్ గా నిన్న ఈ మధ్య కూడా నిన్ననే ఒక వేదిక పైన స్వయంగా మీరే కాంగ్రెస్ నేతలతో కొంత ఏదో గొడవ వాతావరణం కూడా చూసాము. ఈ రోజు కూడా ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పరిచారు. ఓవరాల్ గా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైన ఏం చెప్తారు? ఒకటి మంచిదే, రాష్ట్ర సంబరాలు చేసుకోవడం మంచిదే. 10 ఏళ్ళు అయింది, ఇప్పటిదాకా చేయలేదు. టీఆర్ఎస్ చేయాల్సింది చేయలేదు, కాంగ్రెస్ చేస్తున్నది. కానీ కాంగ్రెస్ 10 ఏళ్ళ నుంచి ఏం చేసింది? 10 ఏళ్ళ నుంచి కూడా చేయాలి కదా. ఎందుకంటే సోనియా గాంధీ ఎప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మా సోనియా గాంధీ బిల్లు పెట్టడం వల్లనే తెలంగాణ ఏర్పడ్డది అని చెప్పలేదు, పాపపు నోటితో చెప్పలేదు. చెప్పకపోగా కేసీఆర్ని మెచ్చుకున్నారు. 5 రూపాయల భోజనం అమృతం కేసీఆర్ ఇచ్చేదని ఒక మంత్రి, ఒక మాజీ మంత్రి. ఇంకొక ఆయన ఏమంటాడు, కాంగ్రెస్ మాజీ మంత్రి జానారెడ్డి. ఇంకొక ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ తోటి మిలాఖత్ అయింది. ఏమైండు, పిసిసి అధ్యక్షుడు 7 ఏళ్ళు తాగి పడుకున్నాడు, ఏం పని చేయలేదు, కదలలే మెదలేడు. కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకున్నాడు, ఈయన బంజారాస్లో పడుకున్నాడు, కదలలేదు మెదలలేదు. వీళ్ళు జనం ఎన్ని సమస్యలు వచ్చినా పట్టించుకోలేదు. వాళ్ళు ఎప్పుడు సోనియా గాంధీ బిల్లు పెట్టడమే తెలంగాణ వచ్చింది అని ఎప్పుడు చెప్పలేదు. చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి చెప్తున్నాడు, మంచిదే, సంతోషిద్దాం. కానీ ఏం చేయాలి? ఆయన బిల్లు పెట్టేటప్పుడు ఎవరెవరు పోరాటం చేసినరో బిల్లు కోసం వాళ్ళందరూ పిలవాలి, వాళ్ళు ముందు పెట్టాలి. అక్కడ నువ్వు లేవు కదా, తెలంగాణ ఉద్యమం లేవు. తెలంగాణ ఉద్యమానికి మూల పురుషులు ఎవరు? గద్దరు, బెల్లి లలిత, ఆకుల భూమయ్య, మారోజు వీరన్న, ఇక్కిరి సిద్ధులు, వీళ్ళందరూ చచ్చిపోయారు. వీళ్ళందరూ చంపేశారు. గద్దరి మీద 6 తూటాలు కాల్చారు, బెల్లి లలితను చంపేశారు, ఇక్కిరి సిద్ధులు చంపినరు, ముక్క కరుణాకర్ చంపినరు, శ్రీరాములు యాదవ్ చంపినరు, ఆ తర్వాత మారోజును కూడా తర్వాత చంపేశారు. గద్దరి మీద 6 తూటాలు కాల్చినరు. వీళ్ళని చెప్పుకోవాలి కదా, వాళ్ళని పిలవాలి, వాళ్ళ కుటుంబాలను కూడా పిలవాలి. పిలుస్తామంటున్నారు కదా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్. ఎక్కడ చెప్పిండు? బెల్లి లలిత పేరు చెప్పిండు ఆయన. ఇక్కిరి సిద్ధులు ముఖం తెలుసా ఆయన? పేరున్నాడా ఎప్పుడన్నా? ఎవరన్నా దేశ ఉద్యమంలో వాళ్ళని ఖచ్చితంగా పిలుస్తాము, గౌరవించుకుంటాము. అది నోటి మాట ఎవరికి వచ్చింది? పిలుపు వచ్చిందా? మొదలుపెట్టింది నేనున్నా కదా, దాంట్లో నేనే కదా. మా దగ్గర ఇన్నారెడ్డి నేను కదా, ఇన్నారెడ్డికి పిలుపు రాలే, నాకు రాలే. మొదలుపెట్టింది మేమిద్దరం 95లో మొదలుపెట్టి మా ఆఫీసు, వర్తమానం ఆఫీసు, దినపత్రిక ఆఫీసు. వీళ్ళకి తెలియదు, వాళ్ళ పాడు మొహాలకు ఏం తెలియదు. మా దగ్గరనే వర్తమానంలో పత్రిక నిండా రాసినాం. దానికి చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు నడిపినాం. చంద్రబాబు నాయుడు కోపం వచ్చి దాన్ని అణిచిపారేసిండు. యాడ్స్ చేయనీయలే, రానియలే, మా ప్రెస్కు ఆర్డర్స్ చేయనీయలే, అన్ని రకాలు చేసిండు. ఇప్పుడు నాకు ఇన్విటేషన్ లేదు. ఇన్నారెడ్డి కదా మొట్టమొదటి ఇద్దరం కలిసి తెగాపడ్డ తెలంగాణ పుస్తకం రాసినాం కదా. కాదే ఇన్నయ్యకు ఏది అని పేరు ఇన్విటేషన్ వచ్చింది, నాకు తెలుసుగా మాట్లాడినా. ఈ రోజు కూడా లేదు, ఎక్కడ చెప్పిండు? కానీ నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మాకు భేషజాలు లేవు, ఉద్యమకారులను గౌరవించుకుంటాము, సికింద్రాబాద్ పేరెడ్ గ్రౌండ్ లో జూన్ 2లో అమరవీరుల కుటుంబాలను పిలిచి గౌరవిస్తాం, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లిని పిలుస్తున్నాము అని ఒక స్టేట్మెంట్ అయితే చూసాం. నమ్ముతారా మీరు? ఎవరు నమ్ముతారా? రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడు, కేసీఆర్ ఏం మాట్లాడాడు? రాజకీయ నాయకుల మాటలు ఎవరు నమ్ముతలేడు. వాళ్ళు ఊసర వెళ్ళకంటే కూడా అన్యాయం. వాళ్ళ మాటలు విని నల్లమల్లో నక్కలు కూడా నవ్వుకుంటున్నాయి. ఎవరు నమ్ముతారు? మన మాటలు ఫేస్ వాల్యూ బట్టి ఎవరు నమ్మడు. అంటే అందుకనే నా పాశం యాదగిరి గారు ఈ మొత్తానికి ఇన్విటేషన్ లేదనే మొత్తం ఈ దశాబ్ది ఉత్సవాలను బహిష్కరించాలని నిన్న ఒక వేదిక మీద అన్నారు. మీరు దానికోసం కాదు, వీళ్ళు చేస్తున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి వచ్చినాక తెలంగాణ ద్రోహులందరినీ సన్మానిస్తున్నాడు, తెలంగాణ వాదులందరినీ అవమానిస్తున్నాడు. ప్రజలకు ఇచ్చిన 5 వాగ్దానాలు ఒక్కటి అమలు చేయలేదు, వేరే విషయం. ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్దానం ఏమైంది? ఇది చేసినావు? ఆ కేసులు ఒక్క కేసు రద్దు చేసినావు? చూపించి ఎవరి మీద? ఉద్యమకారుల మీద పెట్టిన కేసు ఈ కేసు ఉపసంహరించిన అని చెప్పమనండి. ఎఫ్ఐఆర్ అడుగుతున్నావు, ఉపసంహరణ ఏది? ఇది కేసు తిరగాలనా? కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ తిరగాలనా? ఇంకా మీ పోలీసు వాళ్ళు కేసులు పెడుతున్నారు కదా ఉద్యమాలు చేసిన వాళ్ళ మీద, ఇప్పటికీ పెడుతూనే ఉన్నారు. ఒకటి అది లేదు. లేకపోగా కేసులు పెట్టినోళ్ళు, కొట్టినోళ్ళు, తన్నినోళ్ళు, ఎన్కౌంటర్ చేసిన వాళ్ళు
వాళ్ళందరూ తీసుకొచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చేసినవా లేదా? ఎట్లా పోతారు? తెలంగాణ ద్రోహులకేమో సన్మానాలు, తెలంగాణ వాదులకు అవమానాలు. అందుకే బాయ్కాటు. ఎవరిని? దానం నాగేందర్ తెలంగాణ వాదులను కొట్టే, తెలంగాణ ఇంటికి పోతే కొట్టే. ఆయనకు నువ్వు టికెట్ ఇస్తావా? టికెట్ ఇచ్చి ఎంపించేస్తావా? 16 పార్టీలు మారే, 16 దొంగ పనులు చేసే, భూములు కబ్జాలు చేసే కేసీఆర్ దగ్గర కేసీఆర్ కూడా చేర్చుకున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి చేర్చుకోవచ్చు. కాబట్టి వాడు దొంగ వీడు దొంగ. కేసీఆర్కి పెట్టినైతే నీకు కూడా పట్టాలి. మేము కేసీఆర్ ఉతికినాం, నిన్ను కూడా ఉతుకుతాం. డెట్టాల్ సబ్జెక్ట్ ఉతుకుతాం. నిన్ను ఏమనుకుంటున్నావు? కేసీఆర్ ఉతికినామా లేదా? నిన్ను కూడా ఉతుకుతాం. అంటే వాడు దొంగ అయితే నేను దొంగతనం చేయొచ్చు అంటవా? వాడిని దొంగలోపాలి, నిన్ను కూడా దొంగలేయాలి. వాడు చేయలేదు దొంగతనం, నేను చేసి తప్పేముందంటే అది ఎక్కడ ఆర్గ్యుమెంట్ అవుతుంది? వాడు చేసిన తప్పు ఈయన చేసి తప్పేముందంటే ఏం ఆర్గ్యుమెంట్ అది? తప్పే, ఎవడు చేసినా తప్పే. అందుకని మహేందర్ రెడ్డిని కాదు, దానం నాగేందర్ కాదు, వీళ్ళిద్దరికంటే మించినవాడు రంజిత్ రెడ్డి. పెట్టుకున్నావు కదా, నువ్వు టికెట్ ఇచ్చినావు కదా, మైనంపల్లికి ఇచ్చినావు కదా టికెట్. అందరు దొంగలు. మంత్రులందరూ ఎవరు? నేను కేసీఆర్ దగ్గర ఉన్న వాళ్ళే కదా, చంద్రబాబు దగ్గర కేసీఆర్ దగ్గర ఉన్న వాళ్ళే కదా, తెలంగాణ ద్రోహులు వ్యతిరేకులే కదా వాళ్ళు, ప్రజల మనుషులు వాళ్ళు. ఎట్లా పెట్టుకున్నావు? ఎవరిని పెట్టుకున్నావు? మంత్రులందరికి ఎవరికి ఇచ్చినావు? ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియా టికెట్లు ఇచ్చినావు. నువ్వు ఇస్తున్నావు 34 మంది బీసీలకు టికెట్లు ఇస్తున్నావు. ఇచ్చినావా? 20 ఇచ్చినావు. 20లో 4-5 ఓల్డ్ సీట్ వాళ్ళు. ఇక పోక 15-16 పోనీ గెలిచినారు, 10 మంది గెలిచినారు. మంత్రి పదవులు ఇచ్చిన వాళ్ళకు నీ మాటలు ఎవరు నమ్ముతాడు? నువ్వు టికెట్లు ఇచ్చినావా? నువ్వు చెప్పు. ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్కు ఇద్దరికి ఇస్తాను. 17 సెగ్మెంట్లు ఉన్నాయి పార్లమెంట్ నియోజకవర్గాలు. 2 చొప్పున 34 ఇవ్వాలి కదా. ఎక్కడ ఇచ్చినావు నువ్వు? నమ్ముతున్నారు ఎవరైనా మిమ్మల్ని? ఎవరు? బీసీలు నమ్ముతలేడు, ఎస్సీలు నమ్ముతలేడు, ముస్లింలు నమ్ముతలేడు, ఉద్యమకారులు నమ్ముతలేరు. ఎవరు నమ్మనప్పుడు ఎవడు పోతాడికి? ఎవరు నమ్ముతారంటే ఆశపడ్డోళ్ళు. ఏదో పదవి కుక్కకు నక్క ఉంటుంది, కుక్కకు ఆశ ఉంటుంది కదా, కుక్కకు బొక్క ఆశ. ఆ బొక్కకు ఆశపడ్డోడు పోతున్నాడు. లోటపేట పదవులకు నక్క ఆశపడ్డోడు పోతున్నాడు. ప్రధానంగా సార్ నిన్న ఒక వేదిక మీద మీరు మాట్లాడిన అది ఏదైతే సందర్భం ఉందో అది అంటే దాన్ని ఎలా చూడొచ్చు? ఒక ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ విషయంలో మీరు ఓవరాల్ గా అంటే కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో సోనియా గాంధీ ఢిల్లీలో ఉండి ఇవ్వచ్చు కాదనట్లేమో, ఆవశ్యకత వచ్చింది, ఆ సందర్భంగా ఆమె ఇవ్వాల్సి వచ్చింది అనేది మీ వాక్యాల్లో మేము విన్నాము. కానీ దాన్ని ఎలా చూస్తారు? మెయిన్ నిన్న ఆయన ఏం చేసిండంటే, మేము కింద కూర్చున్నప్పుడు నేను అడిగిన ఎట్లా నమ్మాలయ్యా వీళ్ళందరూ ఎట్లా పెట్టుకున్నారు, మహేందర్ రెడ్డి ఎట్లా పెట్టుకున్నారు, ఎన్కౌంటర్ చేసి కొట్టే చంపే 18 మందిని చంపించే చంద్రబాబు నాయుడు వీళ్ళతోటే కదా, ఈ పోలీసులతోటే కదా చేసింది. కమిషనర్ కూడా అనేక దొంగ పనులు చేసే కదా. కమిషనర్ కూడా చేసి చంద్రబాబు నాయుడు చేసినందుకే ఉస్మానియా యూనివర్సిటీలో పిల్ల 8 మంది నేరాల కిషోర్ పెట్టింది కదా, వాళ్ళందరూ చచ్చిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి ఆయన తీసుకొచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్కి ఎట్లా చేస్తారు మీరంటే, కొట్టుకుని అయ్యో తలకాయ కొట్టుకొని మా కర్మ అన్నాడు అని. మరి వీళ్ళందరి సంగతి ఏంటంటే ఇక అవన్నీ ఉంటాయి అన్నాడు. మహేందర్ రెడ్డి మాత్రమే తప్పట్టిండు. ఆయన తక్కిన తప్పట్లే, అవన్నీ మామూలే రాజకీయాలు. అంటే రాజకీయాలు కేసీఆర్ లంగా నువ్వు కూడా లంగా, ఇద్దరు లఫంగా, వాడు లఫంగా ఎంత నువ్వు అంత లఫంగా. వాడిని తిట్టినా నిన్ను కూడా తిడతాం. 5 రోజులు ఆగవా, 6 నెలలు అవుతుంది కదా ఆగాలని అన్నాడు. ఆగాలంటే నువ్వు మహేందర్ రెడ్డిని పెట్టుకోవడానికి ఎందుకు ఆగలేదు? నువ్వు దానం నాగేందర్ తీసుకోవడానికి ఎందుకు ఆగలేదు? అప్పుడు కూడా 5-6 నెలలు ఆగాలి కదా. దొంగ పనులు చేసేందుకు ఆగాలనా? ఆగవా? మంచి పనులు చేసేందుకు ఆగాలనా? ఉద్యమకారుల మీద కేసులు ఎత్తేసేందుకు ఆగాలి. దొంగలు చేసుకోవడానికి ఆగేది లేదు. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిని మీరు ఉద్యమకారులు, మీరు ఒక తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్నారు సార్, మీరు కూడా అన్నాడు. కంప్లీట్ చేయనియండి ఇవన్నీ అంటే ఏమన్నాడు ఆయన? తప్పన్నాడు. పైకి పోయి ఏమంటుండే ఆయన? పైకి పోయినాక నేను కింద కూర్చున్నాను, జనంలో కూర్చున్నాను, రానని చెప్పిన. కూర్చుని పైనుంచి మళ్ళా నా పేరు చెప్పి అంటున్నాడు. యాదగిరి అన్న ఇట్లా అంటున్నాడు. ఓపిక ఉండదా? 4 రోజులు ఆగొద్దా? ఆగాలి కదా. 5 నెలలే అయింది కదా, 6 నెలలే అవుతుంది కదా, ఇప్పుడు 170 రోజులే అయింది కదా, 170 రోజులకి ఎంత తొందర అయింది? ఇట్లా మాట్లాడితే నేను కూడా చెప్పాలి కదా. ఇప్పుడు ఇదే కోదండరామ్ కూడా అప్పుడు కేసీఆర్ దొంగ పనులు చేసినప్పుడు ఏమన్నాడు? 5 ఏళ్ళు మహబూబ్నగర్ పోయి ఒక్కరోజు మహబూబ్నగర్ పోలే, ఎన్నికై ఒక్కరోజు పార్లమెంట్ పోలే. మనం తప్పు పడితే ఏమన్నాడు? 5 రోజులు ఆగుదామండి అన్నాడు. 5 ఏళ్ళు అయింది, తెలంగాణ కోసం అన్ని భరించాలన్నాడు. నెక్స్ట్ టైం చూద్దాం అన్నాడు. వాడు మంత్రి అయ్యిండు, ఢిల్లీలో మంత్రి అయ్యిండు, శ్రమశక్తి భవన్ పోలేదు, పార్లమెంట్ పోలేదు. ఏం కాదండి అన్నాడు కోదండరామ్. మళ్ళీ ఏమైంది? మళ్ళీ కరీంనగర్ సెలెక్ట్ అయ్యిండు, కరీంనగర్ పోలేదు, పార్లమెంట్ పోలేదు. ఆగుదామండి అన్నాడు. ఆఖరికి నీకు పదవి చేయనప్పుడు అప్పుడు బయటకు వచ్చినావు. ఇప్పుడు ఈయనది కూడా అంతే ఉంటుంది. పదవి ఇవ్వకపోతే నీకు పదవి ఇచ్చిండు కాబట్టి మహేష్ గౌడ్ మాట్లాడతలేడు. అది తప్పు కదా. ఆడపోయి పైన మాటికి చెప్తుంటే నేను కింద ఉన్నోడిని, నేను వేదిక మీద లేను, నన్ను ముద్దాయం చేస్తే ఇట్లా తప్పు కదా. మరి ఓపిక లేదని చెప్పుడు మాటికి ఉన్నాయి, రికార్డ్స్ ఉన్నాయి, ప్రెస్ వాళ్ళందరూ ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు, నేరాల కిషోర్ ఉన్నాడు, మన ఆ రోజు పైన పృథ్వీరాజు అందరు ఉన్నారు, అందరు ఉన్నారు. మళ్ళీ పాశం యాదగిరని అనుకుంటా మర్యాదగానే మాట్లాడుకుంటా నేను చేసేది తప్పు అంటున్నాడు. మరి నేను ఓపిక ఉండాలి కదా అంటున్నాడు.
మరి అప్పుడు కేసీఆర్కు ఓపిక ఉండాలంటే ఇట్లా నాశనం అయింది కదా తెలంగాణ. ఇప్పుడు నాశనం అయితే కదా, ఒక రోజు తెలియదు. మెతుకు ఒక మెతుకు దూరం కలిసి ఉరుకుతుంటే చూస్తున్నా తెలిసిపోతుంది, తెలియదా? ఎందుకు ఓపిక పట్టాలి? నువ్వు పదవి ఇచ్చినావు కాబట్టి. అంతకంటే ముందు నువ్వు గాంధీ భవన్లో కూర్చొని ఇదేం పార్టీ అన్నా, రెడ్ల పార్టీ ఇది, RRR సినిమానే రెడ్డి 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 అన్నాడు మహేష్ కుమార్ గౌడ్. నీకు పదవి ఇవ్వగానే మంచోడు అయిపోయాడు. అంత ఎంతమంది మా ఒక్కరితోడు కాదు, గాంధీ భవన్లో అందరితో అంటుండే. మరి అంటే నువ్వు ఆ పదవి ఇస్తే రాజకీయ నాయకులు వాడు మంచోడు అవుతాడు, రాజకీయ నాయకులకు పదవి ఇవ్వకపోతే దొంగోడు అవుతాడు ఇట్లా అన్నాడు. అది మరి నేను అది మళ్ళీ చెప్పలేను, నేను మీటింగ్లో చెప్పలేదు. నేను నా సంగతి నేను చెప్పుకుంటాను. అని నేను బైక్ ఇవ్వమంటే పోలీసు వాళ్ళు వచ్చి ఆయన తరఫున సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి నెట్టేస్తున్నాను. నువ్వేమో నన్ను ముద్దాయం చేస్తావు, ఈ సెక్యూరిటీ వాళ్ళు నన్ను తోసేస్తారు, ఇదేందా అని చెప్పి నేను మైక్ ఇస్తలేడు నాకు. ఆయన విమర్శిస్తున్నట్టు కానీ నేను సంజాయిషి కూడా ఇచ్చుకోవద్దు. ఏమిది ఇంత న్యాయమా? కాంగ్రెస్ అంటే ఇట్లనా? దొంగల పార్టీ మీరు? ఎప్పుడున్నారు ఉద్యమంలో? మహేష్ కుమార్ గౌడ్ ఏ ఉద్యమంలో ఉండు, ఏ తెలంగాణ ఉద్యమంలో ఉండు, ఏ ప్రజలతో ఉన్నాడు? గాంధీభవన్లో కూర్చున్నావు గుమస్తాలాగా, ఏం చేసినాడు? ఇప్పుడు ఆ మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డి వాళ్ళంతా ట్రోలింగ్, ఆయన పెద్దోడు అయిపోయాడు, వయసు మళ్ళీపోయింది, జ్ఞాపక శక్తి పోయింది, ఇట్లా మాట్లాడుతున్నాడు. నన్ను కాదు వాళ్ళు తిట్టేది, నాకంటే పెద్ద 20 ఏళ్ళు పెద్ద ఖార్గే, నాకంటే 15 ఏళ్ళు పెద్ద సోనియా గాంధీ, అందరూ ఆ పార్టీలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కూడా వాళ్ళని తిడుతున్నారు, నన్ను కాదు. వయసు మళ్ళీ అందరూ తిడుతున్నారు. అంటే కాంగ్రెస్ ఉన్న వృద్ధులను తిడుతున్నాడు. జ్ఞానం వద్దు, పచ్చగాలు కావాలి, అవరగాలు కావాలి, ఈ దొంగలు కావాలి. జ్ఞానవంతులు వద్దు, జ్ఞానం ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు వద్దు, నిజాయితీ పరులు వద్దు, ఉద్యమకారులు వద్దు, దొంగలు కావాలని ట్రోలింగ్ చేస్తారు. వాళ్ళని వాళ్ళు తిట్టుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు. మరి వాళ్ళ పార్టీలో అలానే మీ మీద ఇంకోటి ఏంటంటే, పాశం యాదగిరి గారు నిన్న ఇచ్చిన కాల్ ఏదైతే పిలుపుందో బాయ్కాట్ చేయాలనేది, తెలంగాణలో అమరవీరులకు సన్మానం చేయకుండా బాయ్కాట్ చేయమని పిలుపునివ్వడం కరెక్ట్ కాదు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను గౌరవించుకోవడం తప్ప, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ఇక్కడ పిలుచుకోవడం తప్ప అనేది కాంగ్రెస్ వాళ్ళు లేవనెత్తుతున్న ప్రశ్న. లేవనెత్తున్నారు కదా, ఆ పాడుమొహాలను అడగమనండి. బెల్లెలత పేరు చెప్పినరా వాళ్ళు? బెల్లెలత 69 ఉద్యమకారులు ఒక్కరి పేరు అని చెప్పినరా? ఒక్క ఉద్యమకారుని పేరు చెప్పినరా? ఉద్యమకారులు ముఖాన్ని తెలుసా? మీరు ఉద్యమాలు చేసినా? మీరు ఎక్కడన్నా మీరు ఎవరి అధికారంలో ఆయన మూతి రాకుండా బతికారు. మీరు ఉద్యమకారులు ఉద్యమాలు చేసిన అడగాలి కదా. ఎవరు అడిగారు? కమిటీ పెట్టిరా మీరు? ఎక్కడ కమిటీ పెట్టి? కోదండరామ్ గారితో ఆయన ఏ ఉద్యమంలో ఉండు? 69 ఉద్యమంలో, తర్వాత కేసీఆర్ కేసీఆర్ తోటి ఉన్నాడు. మేము మాది మొత్తం జాయింట్ యాక్షన్ కమిటీ మాది, నేనే దానికి కన్వీనర్, దానికి ఆకుల భూమయ్య. అందరూ తీసుకొని పోయి ఎవరిని అల్లం నారాయణ తీసుకుపోయిండు, గంటా చక్రపాణి తీసుకుపోయిండు, ఒక్కరొకరుగా అందరూ తీసుకుపోయి కేసీఆర్ దగ్గర పడేసిండు. నేను కన్వీనర్, కోదండరామ్ కాదు. జేఏసీకి మొట్టమొదటి తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ నేను కదా. ఐక్యవేదిక పెట్టింది మేము కదా. నువ్వెక్కడ? కోదండరామ్ ఎక్కడుండు? కేసీఆర్ మూతి రాకుంటున్నాడు, బుద్ధి లేని వాళ్ళు. ఎక్కడున్నాడు కోదండరామ్? అడగండి. మొత్తం తీసుకుపోయి కేసీఆర్ దగ్గర తాడుపుడు పనిచేసాడు. ఉన్నాడు ఆయన. కేసీఆర్ తోటి వచ్చి అంతకుముందు లేడు, మొదట్లో లేడు, వచ్చి వెనక కూర్చుండేది అప్పుడప్పుడు వచ్చి, అంతే. ఆయన లేడు. మేము అశోక్ టాకీస్ మీటింగ్ పెట్టినప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన వచ్చాడు, వెనక కూర్చున్నాడు, అంతే. అలాంటి వ్యక్తి జాయింట్ యాక్షన్ కన్వీనర్ ఎలా అయింది సార్? ఆయన చీల్చి మా సంఘాన్ని చీల్చి, మా కమిటీని చీల్చి తీసుకొని పోయి చేసిండు ఆయన. ఆయన ఎప్పుడు లేడు, ఆయన ఉద్యమం లేడు. ఎక్కడ రాసిండు? నీ ఊరు పక్కన ఊర్లు పోతుంటే, శ్రావణపల్లి, మామిడిగట్టు పోతుంటే, ఓపెన్ కాస్ట్లో పోతుంటే, పొన్నారం పోతుంటే, ఓపెన్ కాస్ట్లో మేము పోయినాం. నువ్వు వచ్చినావా కోదండరామ్? అదే మేడిపల్లి పోతుంటే గోదావరి కానీ పక్కన మేము పోయినాం. నువ్వు వచ్చినావా? పోలేపల్లికి మేము వచ్చినాం. ఆఖరి బాలగోపాల్ కూడా వచ్చిండు, గద్దర్ వచ్చిండు. గద్దర్ అన్ని చోట్ల తిరిగిండు. ఎన్ని ఎకరాలు తిరిగిండు? గద్దర్ పేరు చెప్తారా? ఈ పడమోహాలకు నోటితోటి పాట నోటితోటి చెప్తురా? బెల్లెలత పేరు చెప్పరు, మిక్కిరి సిద్ధుల పేరు చెప్పరు, ముక్కా కరుణాకర్ పేరు చెప్పరు, శ్రీరాములు యాదవ్ పేరు చెప్పరు, మారోజుల పేరు చెప్పరు. ఎవరైనా పేరు చెప్తారు? వాళ్ళ పేరు చెప్పిన రైలు ఎవరు గుర్తిస్తారు? ఎవరు గుర్తిస్తారు? ఉద్యమకారుల పేరే చెప్తానండి. చెప్పమనండి. బుద్ధి ఉందా? ఒక్కరికి తెలుసు ఆయనకు? దొంగలకు తెలుసు వీళ్ళకు. ఎవరు తెలుసు వీళ్ళకు? దానం నాగేందర్ మలిదేశ ఉద్యమకారుడు, వాళ్ళకు రంజిత్ రెడ్డి మలిదేశ ఉద్యమకారుడు, మైనంపల్లి మలిదేశ ఉద్యమకారుడు, మహేందర్ రెడ్డి మలిదేశ ఉద్యమకారుడు. అది వాళ్ళ పేరు చెప్పేది. సిగ్గు శరం ఉండాలి వాళ్ళకు. చెంబడి నీళ్ళ మునిగి సావాలి. చిల్లెబడి పానీ డూంబర్రా ఏలో ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? ఎక్కడ చెప్పారు పేర్లు? కమిటీ ఎక్కడ వేసారు? తెలంగాణ స్తూపం 69 ఉద్యమకారుల స్తూపం కట్టిన వాళ్ళు ఇప్పటికి ఎక్క యాదగిరి ఉన్నాడు. ఎక్కడ అసెంబ్లీ ముందు చేసింది. లక్ష్మీనారాయణ ముదిరాజు కట్టించిండు. ఆయన మేయర్ ఉంటే మేయర్ని అరెస్ట్ చేసిండు. కట్టించింది మేయర్ ఆ రోజు లక్ష్మీనారాయణ ముదిరాజు. ఆయన అరెస్ట్ కూడా చేసిండు. ఆయన పేరు తెలుసు ఆయనకు ఎవరికన్నా? ఇప్పటిదాకా వాళ్ళ ఇంటికి పోయినరా? ఆ స్తూపం శిల్పి ఎక్క ఉన్నాడు, ఎక్క యాదగిరి పోయినరా? అట్లే సికింద్రాబాద్ స్తూపం ఉంది క్లాక్ టవర్ దగ్గర. ఆయన సిన్హా 92 ఏళ్ళు ముసలాయన పడి లేచిండు. ఆయన ఇంటికి పోయినరా? పేరు చెప్పిన రైలు చెప్పారండి. ఎవరో అడ్రస్ ఎక్కడో తెలుసు ఆయనకు? పొమ్మనండి. వైఎంసీ దగ్గర నారాయణ కూడా పొమ్మనండి. ముఖాలకు పాక్కుంటా దేక్కుంటా పొమ్మనండి. ఎవరు తెలిసి వీళ్ళకు? పేరు చెప్పనండి. వీళ్ళను ఏదో పేర్లు ఉత్త గాలికి చెప్తా అవుతుందా? అంత డ్రామాలు చేస్తుంది, డ్రామాబాజీ.
కాంగ్రెస్ అంటే డ్రామాబాజీ. వీళ్ళు ఎవరో అనుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళు నిజాం నవాబుని తీసుకొచ్చి 1956 దగ్గర వరకు రాజ్భవన్లో పెట్టి రాజ్ ప్రముఖ్ చేసి గవర్నర్ చేసి 300 మంది అమ్మాయిలు తీసుకొచ్చి కులికిండు. అట్లా చేసిన వాళ్ళు కదా దొంగలు. సంయుక్త రాష్ట్ర భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడేదాకా కూడా రాజులందరినీ నెత్తిన పెట్టుకొని రాజ ప్రముఖులను చేశారు. మైసూర్ రాజును, గ్వాలియర్ రాజును, తిరువాన్కూర్ రాజును, కాశ్మీర్ రాజును దొంగలకు సద్దులు మోసిన కదా వీళ్ళు. వీళ్ళు ఎక్కడ చేస్తారు? ఇప్పుడు కూడా అదే చేస్తారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఆంధ్రలోకే సద్దు మోస్తున్నారు. అప్పుడు ఇప్పుడు అంతే చంద్రబాబు మనుషులు వీళ్ళంతా. సరే, ఏదేమైనా సార్ రాష్ట్రంలో కొన్ని మార్పులు చేర్పులు కూడా మీరు గమనించే ఉంటారు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా. రాజముద్ర మార్పు కావచ్చు, రాష్ట్ర గేయం విషయంలో కానీ ఏమంటారు మీరు? రాజముద్ర మార్చొచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే రాజముద్రలో దొరసాన్ని పెట్టింది, కిరీటాలు పెట్టుకొని. తెలంగాణ ప్రతీక కాదు ఆమె, శ్రమజీవి తెలంగాణ ప్రతీక. చెమటోడ్చే తల్లిని పెట్టండి అక్కడ. కేసీఆర్ పెట్టలేదు, కేసీఆర్ దొర కదా, దొరసాన్ని పెట్టిండు అక్కడ. రాణిని పెడతారా? ఏ అంతఃపురం రాణి అయినా? ఆ రాణి మనకు తెలుసా? ఆమె నిజాం రాజు అంతఃపురంలోనా, మైసూర్ రాజు అంతఃపురంలోనా, కాశ్మీర్ రాజు అంతఃపురం, ఏ అంతఃపురం రాణి? రాణులు ఎందుకు మాకు కావాలి? మాకు చాకలేలమ్మ రోకలి కావాలి, రోకలి పట్టిన చాకలేలమ్మ కావాలి. చాకలేలమ్మ మా ప్రతీక. ఎందుకు పెట్టరు అక్కడ? శ్రమజీవిని పెట్టండి. తప్పు కదా, కేసీఆర్ చేసింది కూడా తప్పే. వాళ్ళు పెట్టిన వాళ్ళు ఎందుకు పెట్టారు? కాంగ్రెస్ చేసిన ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారా? స్వాగతించడం అంటే వాళ్ళు ఏం చేస్తారో చెప్దాం. ఇప్పుడు చార్మినార్ తీసేయడం తప్పు, టీఆర్ఎస్ వాళ్ళు తప్పు అంటున్నారు. చార్మినార్ తీసేస్తావు? ఎంత అద్భుతమైన కట్టడం అది. చార్మినార్ అంటేనే ఎంతో పాపులర్. చార్మినార్ సిగరెట్ కూడా దేశమంతా ప్రపంచమంతా పాపులర్ ఒకప్పుడు. అదేవిధంగా శిలాతోరణం, ఏకశిలాతోరణం అదేం తీసేస్తారు? వాళ్ళు ఎటువంటి వాళ్ళు? ఢిల్లీ సుల్తాన్ల మీద పోరాటం చేశారు కదా, మొఘల్ రాజ్యం మీద. రుద్రమదేవి కావచ్చు, ప్రతాపరుద్రుడు కావచ్చు, మామూలు పౌరుషమా అక్కడిది? వరంగల్ది. వరంగల్ అంటేనే పోరాటాల గడ్డ కదా, ఎట్లా తీసేస్తారు? తప్పు కదా. చార్మినార్ తీసేసి తప్పే, ఏకశిలాతోరణం తీసేసి తప్పే. ఆ రెండు తీసేయాలని ప్రయత్నమే చేయొద్దు. చేయాల్సింది ఏంటంటే వాళ్ళు ఈమెను మార్చమనండి, శ్రమజీవిని పెట్టమనండి. అక్కడ ఓ తల్లిని, పేద తల్లిని పెట్టమనండి, ఆమె అవుతుంది. అప్పుడు ఆమె జీవితం బాగుపరచడానికి మేము కంకణ కట్టుకోమని చెప్పండి. తెలంగాణ దూరం ఇంకా అంత దొరసాని ఇంకేం చేస్తారు మీరు? తాగండి, తినండి, పడుకోండి. క్లబ్బులు, పబ్బులు, సబ్బులు, గబ్బులు, ఇంతే కదా, ఇంకేముంది? అట్లా అది కరెక్ట్ కాదు. పబ్బులు, క్లబ్బులు వద్దు మాకు, రాణులు వద్దు మాకు, ఈ అంతఃపుర రాణులు వద్దే వద్దు. మాకు కావాల్సింది మా శ్రమజీవి కావాలి, మా చాకలేలమ్మ కావాలి. అది పెట్టమనండి, అప్పుడు ఒప్పుకుంటాం. అలానే రాష్ట్ర గేయం విషయంలో రాష్ట్రంలో కొంత వింటున్నారు, ఒక నిర్ణయం తీసుకున్నారు. అందశ్రీ రాసిన ఏదైతే జయ జయ హే తెలంగాణ గేయం ఉందో దానికి కీరవాణితో సంగీతాన్ని కూరుస్తున్నారు, స్వరాలను కల్పిస్తున్నారు. దీని పట్ల ఏమంటారు సార్ మీరు? అది జయ జయ హో అవునో కాదు కానీ భయ అవుతుంది మాకు, భయం అవుతుంది. ఎందుకంటారు? ఎందుకంటే చోరవాణిని పెట్టుకుంటారా? కీరవాణిని చోరవాణిని పెట్టుకుంటే ఏంది? తెలంగాణ అసలు ఆంధ్రలో తెలంగాణకున్నంత జానపద సంపద ఉందా? ఆంధ్రలో అంటారు ఎంత సంపద ఇక్కడ ఉందని చెప్పి, అపారమైన జానపద కళా సంపద ఇక్కడ ఉందని చెప్పి, జానపద సాహిత్య సంపద ఉందని చెప్పి ఎవరు చెప్పిండ్రు? త్రిపురేణి గోపీచ్ అని చెప్పిండు. మా దగ్గర ఇంగ్లీష్ చదువులు వచ్చి, కాలువలు వచ్చి, ఈ సంపద మా దగ్గర కూడా ఉండేది, ఈ సాహిత్య సంపద అంతా కాలువలు బట్టి కొట్టుకుపోయింది అని చెప్పిండు. బకింగ్యానాల బట్టి కొట్టుకుపోయి బంగాళాఖాతంలో కలిసిందని చెప్పిండు. ఆయన ఇంత సంపద ఉందని ఒక ఆంధ్ర అని చెప్తూ ఒప్పుకుంటుంటే, గద్దర్లాగా పాడేటోడు భూమి మీద ఉన్నాడు ఎక్కడ? వేరే స్టేట్లో చూపించండి. జయరాజులా కవిత అని చెప్పేవాడు ఉన్నాడా? కీరవాణి దేనికి సరిపోతాడు? గద్దర్ కాలిగోటికి సరిపోతాడా? ఏం మాట్లాడుతున్నారు? జయరాజు సరిపోతాడా? గూడంజయ్కి సరిపోతాడా? ఎవరు సరిపోతాడు? అందశ్రీ కూడా గొప్పవాడే, ఏ మాట కా మాట వస్తే. వాళ్ళందరూ కాదని సంగీతం కూర్చడానికి, కూర్పు కోసం, కొరియోగ్రఫీ కోసము ఒక ఆంధ్రాన్ని పెంచుకుంటారా? తెలంగాణ సాహిత్యం తెలుసా ఆయనకు? తెలంగాణ సంగీతం తెలుసా? ఒగ్గు డోలు తెలుసా? మీరు ఏముండాలి? చింద యక్షగానం అని ఉండాలి, ఒగ్గు డోలని ఉండాలి. తెలుసా ఆయనకు? ఒగ్గంటే తెలుసా? డోలంటే తెలుసా? ఒగ్గంటే పేరు ఎప్పుడు విన్నాడా? ఒగ్గంటే సిగ్గా అంటాడు ఆయన. ఆయనకేం తెలుస్తుంది? ఒగ్గు తెలియదు, సిగ్గు తెలియదు ఆయనకు. ఆయన తీసుకొచ్చి పెట్టి తెలంగాణ ప్రతీక నాయన ఎందుకు పెడుతుండు కీరవాణిని పెడుతుంది? ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెప్తుండు. ఆయన చంద్రబాబు నాయుడు మనిషి, సినిమా ఇండస్ట్రీ మనిషి. కీరవాణిని పెట్టడమే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఏజెంట్ అని రుజువు చేస్తుంది. ఆంధ్ర వాళ్ళని పెట్టడమే రుజువు చేస్తుంది. తెలంగాణ వాళ్ళని చిన్న చూపు చూడడం కూడా అట్లనే. తెలంగాణ దగ్గర లేనే లేదని చెప్పడం. కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కావాల్సుకొని ఉద్యమకారులు కావచ్చు, మీరు కొంత రాద్ధాంతం చేస్తున్నారు. తెలంగాణ గేయానికి రాష్ట్రం విడిపోయింది, స్వరాన్ని ఇచ్చే మ్యూజిక్ ని ఇవ్వడంలో తప్పేముంది? ఎవరైతే ఏముంది? ఎందుకంటే ఆ కాంగ్రెస్ వాళ్ళు ఎన్నడూ తెలంగాణ ఉద్యమం లేరు. తెలంగాణ అంటే కూడా తెలియదు వాళ్ళకి. తెలిసింది ఎవరి అధికారం ఉంటే మన మూత నాకు కూడా తెలుసు, అంతే తప్ప ఎన్నడూ తెలియదు. తెలంగాణ ఉద్యమంలో ఎవడున్నాడు? ఒక్కని పేరు చెప్పండి కాంగ్రెస్ వాళ్ళు. ఏ మాట కా మాట ఉన్నది ఎవరు? అంజన్ కుమార్ యాదవ్ ఉన్నాడు, పొన్నం ప్రభాకర్, కొంతమంది ఉన్నారు. ఆడ గొడవ పడ్డప్పుడు పార్లమెంట్లో
ఎన్నడూ లేని చేస్తే లగడపాటి లాంటి వాళ్ళు వచ్చి రగడ చేస్తుంటే, రగడపాటి అందామని చేస్తుంటే చెప్పింది ఎవరు? కొట్టింది వీళ్ళే కదా, వాడిని కొట్టింది. అవును. అంజన్ కుమారే కొట్టిండు, పొన్నం ప్రభాకర్ ప్రభాకరు వాళ్ళే గట్టి కొట్లాడిండ్రు. వాళ్ళకి తెలుసు, టక్రీలకు ఏం తెలుసు? తెలుసా ఏమన్నా? ఏమి తెలియదు. వాళ్ళు అంటారు అట్లా అంటున్న సర్రత ఏముంది అని మూసినది మురికాలు మొగ్గ కట్టుకొని రమ్మన్నాడు. తెలుస్తుంది వాని సంగతి. ఏమి తెలియదు, అజ్ఞానులు వీళ్ళు. వీళ్ళకి తెలిసిందల్లా ఏంటంటే చంద్రబాబు నాయుడు పాత పద్మాలే తెలుసు. చంద్రబాబు నాయుడు మనుషులే కదా. రేవంత్ రెడ్డి లేడా? కేసులు లేడా? ఉన్నాడు కదా. నోట్ ఫర్ ఓట్ కేసు ఉన్నాడు కదా. జైలు కూడా పోయింది కదా. రేపు జూన్లో మళ్ళా హియరింగ్ ఉంది కదా. మరి ఆయన మనిషి, ఆయనకి ఏం తెలుస్తుంది? చంద్రబాబు నాయుడు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు కీరవాణి పేరు చెప్తాడు, పెడతాడు. ఈయన ఏముంటది? మరో వాదన వస్తుంది సార్, ఈ సంగీతం సమకూర్చడంలో ఇంత ఇష్యూ చేస్తున్నారు, మరి అలా అంటే జాతీయ గీతాన్ని జనగణమనను రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాల్కి చెందిన వ్యక్తి, పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ లాంటి దేశానికి ఒక జాతీయ గీతం రాశారు. ఈయన పక్క రాష్ట్రమైన మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ ఇవ్వడంలో తప్పేముంది ఇందులో అని ఒక వాదన తెర మీదకి వస్తుంది. అందుకే వాళ్ళ అజ్ఞానం ఎంత ఉందో, వాళ్ళ రాజీ మనస్తత్వం ఎంత ఉందో తెలుస్తుంది. పక్క రాష్ట్రపడు కదా. తెలంగాణ ఎంత ఎక్కిరించిన వాళ్ళు సినిమా వాళ్ళు? ఎక్కిరించినా లేదా? నా పేరు యాదగిరి, మా ఊరు భువనగిరి. నిజంగా నేను అది యాదగిరి, నా పేరు మా ఊరు భువనగిరి. ఆ సినిమాలో పరిచయం పెట్టిండు. కిరవాణి వాళ్ళ మనిషే కదా. నా పేరు యాదగిరి, మా ఊరు భువనగిరి, నా పని దాదాగిరి. తెలంగాణోడైతే, భువనగిరిోడైతే, యాదగిరిోడైతే రౌడీ అన్నట్టు. గొల్లోళ్ళు, రెడ్లు, ఏ ప్రాంతం కూడా వాడు విలన్. బాపనోళ్ళు, కోమటోళ్ళు జోకర్లు. ఎస్సీలు మనుషులే కాదు. ఈ చదువులు మాకొద్దు. వేజల సత్యనారాయణ మనుషులు లెక్క చూసిండు ఎస్సీలని. ఎంత దారుణంగా చెప్పిండు. వాడు కులం పిచ్చి ఉంటుంది. ఉత్తరాంధ్రలో ఎక్కిరిస్తాడు. ఇంత బలంగా ఉన్నావు, నీకు పామంత్రం రాదు ఏమంటున్నాడు రా వీడు అని అడుగుతాడు. గుంటూరు జిల్లా వాడు బలం అంటున్నాడు. బలం అంటే ఏంట్రా అంటే లావు. ఓహో, లావుగా ఉంటే పామంత్రం రావాలి, నా బుద్ధి ఉందా వీడికి, ఇట్లా మాట్లాడుతున్నాడు ఏమిట్రా అని వాడు ఎక్కిరిస్తాడు. అది సామెత ఉత్తరాంధ్రలో ఎక్కిరిస్తాడు. రాయలసీమని ఎట్లా ఎక్కిరిస్తాడు? మెట్లతో కొట్టండి అన్నట్టు. ఏమంటాడు? మెట్లతో కొడతారా? మెట్లెట్లు వస్తాయిరా పైకి? కొండ మెట్లు వస్తాయా? కొడతారా దాన్ని అంటే? మెట్లంటే చెప్పులు రా. మెట్లంటే చెప్పులేటి? బుద్ధి లేదు. మెట్లంటే చెప్పులు అంటే ఏంట్రా వీడు అని రాయలసీమని తిడతారు. బలంగా ఉన్నామంటే ఉత్తరాంధ్రలో తిడుతుంది, మెట్లంటే రాయలసీమను తిడుతుంది, యాదగిరి భువనగిరి అంటే తెలంగాణను తిడుతుంది. వాడిని తీసుకొచ్చి పెడతారా మీరు? మీ బెంగాల్ రాసింది కరెక్టే, రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిండు. ఆయన ఏమన్నా అవమానించిండా? మరి వీళ్ళు అవమానించారు కదా. తెలంగాణ అవమానించారు కదా, రాయలసీమ అవమానించారు కదా, ఉత్తరాంధ్రను అవమానించారు కదా, గోల్లోళ్ళను రెండు అవమానించారు కదా, బాపనోళ్ళను కోండ్రోళ్ళను అవమానించారు కదా, దళితులను నీచంగా చూసారు కదా. మరి వాళ్ళని ఎట్లా తీసుకొచ్చి పెడతావు? బుద్ధి ఉండాలి కదా రేవంత్ రెడ్డికి. మరి జ్ఞానం ఉండాలి కదా. అంటోని కూడా బుద్ధి ఉండాలి. కాంగ్రెస్ వాడు అంటుండే వానికి ఏం బుద్ధి ఉంది? కాంగ్రెస్ వానికి ఏం జ్ఞానం లేదు. ఉండాలి కదా వానికి. లేదు. కేసీఆర్ అదే చేసి, రేవంత్ రెడ్డి అదే చేసి, మరి ఎట్లా? అందుకనే తప్పంటారు ఉద్యమకారులు, ఖచ్చితంగా తప్పంటారు. అందుకని బుద్ధి తెచ్చుకొని రాలి, బోన్లో నిల్చొని తలంచుకుంటూ నెల చూపులు చూస్తూ చేతులు కట్టుకొని రాలి వాళ్ళు. అంతేగాని ఉద్యమకారులను విమర్శించే హక్కు అస్సలు లేదు వీళ్ళకు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నారు. రేపు దశాబ్ది ఉత్సవాలకు మీరు హాజరు కావద్దని డిసైడ్ అయినట్టేనా? హాజరు కావద్దని కాదు, వాళ్ళకి చేసే నైతిక హక్కు లేదు. రేవంత్ రెడ్డికి కేసీఆర్ ని కూడా ఇన్వైట్ చేస్తామంటున్నాడు ముఖ్యమంత్రి. కేసీఆర్ వాళ్ళిద్దరు దొంగలు ఏమైనా చేసుకోనండి. రాజకీయ నాయకులు ఇద్దరు గోత్రాలు ఒకటే, అన్న ఒకటే, వాళ్ళే ఏమైనా చేసుకోనండి. నేను చెప్పేది ఉద్యమకారులను కేసీఆర్ గౌరవించలేదు, రేవంత్ రెడ్డి గౌరవించడు, ఇంకా ముందు కూడా గౌరవించడు. మనం అనేది ఏంటంటే, మీకు నైతిక హక్కు లేదు, మీరు ఉద్యమాల్లో ఎక్కడ పోరాటాలు లేరు, ఒకటి. రెండవది, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకున్నావా? లేదు. ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకున్నావా? లేదు. నిలబెట్టుకోవడానికి కమిటీ అన్వేషణవా? లేదు. ఇప్పటిదాకా లేదు. టైం ఇవ్వండి అంటున్నావు, సమయం ఇవ్వండి. 170 రోజులు అయింది, నీకు సరిపోదు అంటున్నావు. మరి దొంగలు పెట్టుకోవడానికి, సన్మానం చేయడానికి, ద్రోవులకు సన్మానం చేయడానికి సమయం సరిపోద్ది, కానీ వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి సమయం సరిపోదా నీకు? దానికి తొందర వద్దా నీకు? నీవు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి తొందర వద్దు, దొంగలకు సన్మానం చేయడానికి మాత్రం సమయం ఉంటుంది. ఎట్లా ఉంటుంది మీకు? అది తెలవాలి కదా. జనం చూస్తలేరా? అందరు గమనిస్తున్నారు, రాజకీయ పార్టీలు అందరూ గమనిస్తున్నారు. కేసీఆర్ రేవంత్ రెడ్డి ఒకటైతారు కూడా రేపు. ఆయన సన్మానం పిలుస్తా అంటుండు, వాళ్ళిద్దరు ఒకటైతారు. ఆయన సన్మానిస్తాడు, ఈయన సన్మానిస్తాడు. అందుకే రాజకీయ పార్టీలన్నీ బయటనేమో వీళ్ళు గల్లీలో గుద్దులాట, ఢిల్లీలో ముద్దులాట. ఢిల్లీ పోయి అందరు కావలించుకుంటారు, అందరు కలిసే ఉంటారు. క్లబ్బులో రాత్రి పగటిపూట తిట్టుకుంటారు, క్లబ్బులో కూర్చొని పేకాట ఆడుకుంటారు, సరదాగా జోకులు చెప్పుకుంటారు. రాజకీయ పార్టీలు ఎవరు నమ్ముతున్నారు? అందుకని వాళ్ళిద్దరు కలిసే ఉంటారు. కలవనియండి, మనకెందుకు? వాళ్ళేం చేయలేదు ప్రజలకు, వీళ్ళేం చేయలేదు. సార్, ఫైనల్ గా ఒక సీనియర్ జర్నలిస్ట్ గా తెలంగాణ పట్ల మీకు పూర్తి అవగాహన ఉంది, ఇక్కడ పోరాటాలు కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వాల మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి మీరు. ఈ తెలంగాణ ప్రస్తుత ప్రభుత్వానికి కూడా ఫైనల్ గా మీరు ఇచ్చే సలహా ఏంటి? వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ముందు రాజకీయ పార్టీలు ఇంటర్నల్ డెమోక్రసీ, ఆంతరంగ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి. చంపేసినాయి.
వ్యష్టి స్వామ్యం ఉంది, సమిష్టి స్వామ్యం లేదు. సమిష్టి నిర్ణయాలు ఉండాలి, సమిష్టి ఆచరణ ఉండాలి, వ్యక్తిగత బాధ్యత ఉండాలి. అది చేయాలి. కలెక్టివ్ డెసిషన్ ఎక్కడుంది? లేనే లేదు కదా. నీకు ఇంటర్నల్ డెమోక్రసీ ఎక్కడుంది? లేనే లేదు కదా. అవి ముందు ఉండాలి. ఎలక్షన్ కమిషన్ అడగాలి. ఎలక్షన్ కమిషన్ అడుగుతుంది, నువ్వు నీ పార్టీలో హౌ డూ యూ ఎన్ష్యూర్ ఇంటర్నల్ డెమోక్రసీ అని అడుగుతుంది. అది అమలు చేస్తున్నారు ఒక్క పార్టీ అన్న దేశంలో? లేనే లేదు. ముందు ఆ పార్టీలన్నీ ముందు అది చేస్తే ప్రజాస్వామ్యం ఉంటుంది, లేకపోతే ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది. ఒకటి. రెండవది చేయాల్సిన పని ఏంటంటే ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. సోషల్ ఆడిట్ ఉండాలి. ఎవరెవరు ఏమేమి తప్పులు చేసినారు మంచి. దొంగలకు టికెట్లు ఇవ్వద్దు, దొంగలకు ఇవ్వద్దు, డబ్బులు ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు, మాఫియాకి ఇవ్వద్దు. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియా కేసులు లేకపోవచ్చు వాళ్ళ మీద, కానీ అందరూ తెలుసు వాడు ఏమేం చేస్తుండో. వాళ్ళకి ఇవ్వద్దు. డబ్బులు ఉన్నాయంటేనే కంపు వాసన పెట్టాలి, ముక్కు మూసుకోవాలి. మన దగ్గర కోట్లు ఉన్నాయి మురుగుతున్నాయంటే అది కంపు వాసన వస్తుందని చెప్పి ముక్కు మూసుకోవాలి. పేదోనికి ఇవ్వాలి, మంచోనికి ఇవ్వాలి, నిజాయితీ పరునికి ఇవ్వాలి. తర్వాత సోషల్ ఆడిట్ చేయాలి. వాళ్ళ మీద కూడా సోషల్ ఆడిట్ చేయాలి. ఎప్పటికప్పుడు ఆడిటింగ్ ఉండాలి. ఏం చేసినావు, అసెంబ్లీకి ఎన్నిసార్లు పోయినావు, జనం దగ్గర ఎన్నిసార్లు నువ్వు ఏమేమి సమస్యలు పరిష్కారం చేసినావు, ఎన్నిసార్లు పారబట్టుకొని ప్రజలకు సేవ చేసినావు. ఊరికి సేవ చేయాలి పారబట్టుకొని, ఎమ్మెల్యే కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు. తర్వాత ప్రజల కోసం ఆందోళన చేసి జైలుకి పోయి రావాలి. ఎన్నిసార్లు పోయినావు, రామణులుగా చెప్పింది ఇది. ఇవి చేయాలి. తర్వాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలి. మొత్తం నాశనం చేసినారు. ముందు వ్యవసాయ ఉత్పత్తి బాగా చేయండి. తర్వాత పరిశ్రమలు చంద్రబాబు నాయుడు టైంలో మూసేసినారు. అది కాంగ్రెస్ వాళ్ళే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ మన్మోహన్ సింగ్ తెస్తే ఆ విధానాల పరిధిలో చంద్రబాబు నాయుడు పరిశ్రమ మూసేసిండు. దీంట్లో ఇద్దరు కలిసే ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు చంద్రబాబు నాయుడు కలిసే ఉన్నారు. మన్మోహన్ సింగ్ గారు తెచ్చింది లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. దాని ప్రకారమే చంద్రబాబు నాయుడు పరిశ్రమలు మూసేసిండు. మళ్ళీ ఆయన డీఇండస్ట్రియలైజేషన్ చేసిండు. ఇప్పుడున్న గవర్నమెంట్ రీఇండస్ట్రియలైజేషన్ చేయాలి కదా. మళ్ళీ ఆల్విన్ తెరవాలి, ఐడియల్ తెరవాలి, పరాగాట్లు, రిపబ్లిక్ బోర్డ్, డిబిఆర్ మిల్, నేతస్ మిల్, నాయంజాయ్ మిల్, నిజాం షుగర్స్, సిరిపూర్ కావాల్సిన రామగుండం ఫెర్టిలైజర్ అన్నీ తెరవాలి. తెరిస్తే అప్పుడు ఉత్పత్తి కలకల్లాడతాయి ఫ్యాక్టరీలన్నీ. ఏ ఊర్లో అయితే ఒకప్పుడు కలకల్లాడేటి పరిశ్రమలు అవి ఇప్పుడు వెలవెలబోతున్నాయి. పారిశ్రామిక వాటికలని, శ్మశాన వాటికలని మళ్ళీ తిరిగి తెరవాలి. వెలవెలబోతున్నాయి, కలకల్లాడాలి. వ్యవసాయ ఉత్పత్తి, గ్రామాలన్నీ నిర్మానుష్యం అయిపోతున్నాయి, మొండుగోడలే ఉంటున్నాయి. ఊర్లో పెద్దోళ్ళు ఎవరు, ముసలోళ్ళు తప్ప ఎవరు ఉంటలేరు. మళ్ళీ రివర్స్ మైగ్రేషన్ జరగాలంటే కుమ్మరోళ్ళు కుమ్మరి పని చేస్తలేరు. కొనుటోళ్ళు ఎవరున్నారు? లేరు. చాకలోళ్ళు చేస్తున్నారు, కుమ్మరోళ్ళు లేదు. వ్యవసాయం ఎక్కడుంది? మొత్తం రియల్ ఎస్టేట్ అయింది. దాంట్లో కంచె ఉంటే పశువులు మేయడానికి లేదు, వ్యవసాయం లేదు, ఏం లేదు. ముందు అక్కడ తిరిగి వ్యవసాయ ఉత్పత్తి జరగాలి, పారిశ్రామిక ఉత్పత్తి తిరిగి జరగాలి, పునరుద్ధరించాలి. గ్రామాలు కలకల్లాడాలి, రివర్స్ మైగ్రేషన్ జరగాలి. అప్పుడు పట్టణాల మీద ప్రెషర్ తగ్గుతుంది, గ్రామాలు తిరిగి కలకల్లాడతాయి. అక్కడ మళ్ళీ అక్కడ అవకాశం ఉన్న చోటనేమో మనుషులు లేరు, అవకాశాలు లేని చోట మనుషులు ఎక్కువైపోయారు. అందుకని మళ్ళీ రివర్స్ మైగ్రేషన్ చేయాలి. చేస్తే అప్పుడు దేశంలో ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థ పెరిగితే దేశం బాగుపడుతుంది. ముందు రాజకీయ నాయకులు దాని మీద చేయాలి తప్ప వాళ్ళ సొంతం తమ చుట్టూ తిరుగుతున్నారు. నేను ఎట్లా కోట్లు సంపాదించాలి, వాడు 1000 కోట్లు సంపాదించిండు, నేను 10,000 కోట్లు సంపాదించాలి. పక్కోడు 1,00,000 కోట్లు సంపాదించిండు, నేను 10 కోట్లు సంపాదించాలి. వాడు 1000 ఎకరాలు కబ్జా పెట్టిండు, నేను 1,00,000 ఎకరాలు కబ్జా పెట్టాలి. ఇదే కదా వాళ్ళ పనులన్నీ. వాడు వీడిని మోసం చేసి నేను వాడిని మోసం చేయాలి. వాడు పెద్ద గోల్మాల్ చేసి నేను అంతకంటే మాల్ గోల్ చేయాలి. ఇదే ఉంది. అందుకని రాజకీయ నాయకులందరినీ నిల్చోబెట్టి వాళ్ళని కోర్టులో పెట్టి ముద్దాయిలు చేసి అభియోగ పత్రం మోపి క్షమాపణలు చెప్పించి ముక్కు నాలకు రాపిచ్చి కొత్త రాజకీయ సంస్కృతి, కొత్త ప్రజాస్వామిక సంస్కృతి అటు తీసుకురావాలి. అప్పుడు దేశం బాగుపడుతుంది. రైట్. ఫైనల్గా రేపు తెలంగాణ ఆవిర్భవించి 10 సంవత్సరాల సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులకు కానీ ఓవరాల్గా ఒక్క మాటలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ ఉద్యమకారులకు చెప్పేది ఏంటంటే, ముందు తెలంగాణలో విద్యా వ్యవస్థను బాగు చేయమనండి. ఉద్యమకారులకు సన్మానాలు ఎందుకు అవసరం లేదు, ఎవ్వరి సన్మానాలు వద్దు. ఎందుకు సన్మానాల కోసం చేసిన ఉద్యమాలు? చంద్రబాబు నాయుడు పరిశ్రమలు మూసేసిండు, అడిగిన వాళ్ళని చంపుతున్నాడు, ప్రశ్నించిన వాళ్ళని చంపుతున్నాడు. అందుకని ఉద్యమం చేశారు, కడుపు మండి చేశారు, ప్రజలు బాగుపడాలని చేశారు. వాళ్ళ సొంత సన్మానాలకు చేయలే. సన్మానాలకు పోవడం అంటే స్వార్థం. అది నీ సన్మానం నీకెందుకు? సన్మానము ప్రజలకు అవమానం, నీకు సన్మానమా? నేనైతే పోను. సన్మానం వద్దు మనకు. సన్మానం ఏమారుతుంది? మనం ఏమి సాధించినామని? ఒక్కరి జీవితాన్ని బాగుపరిచినామా? బెల్లెలతో కుటుంబాన్ని బాగు చేసినామా? ఆకలి చావులను ఆపినమా? రైతుల ఆకలి చావులు ఆపినమా? చేనేత కార్మికుల ఆకలి చావులు ఆపినమా? ఎక్కడి నుంచి నిరసన ఆపినమా? కూలీల వలసలు ఆపినమా? బతుకులు బాగు చేసినామా? ఒక్క పూట తింటున్నాం, 2 పూటలు పెట్టగలుగుతున్నామా? ఒక్క చొక్కా ఉన్నాం, 2 చొక్కాలు ఇవ్వగలుగుతున్నామా? ఏమిస్తున్నాం మనం? చదివిస్తున్నామా? నాణ్యమైన చదివిస్తున్నామా? నాణ్యమైన వైద్యం ఇప్పిస్తున్నామా? ఏమి వేయలేనప్పుడు దేనికోసం సన్మానం? ఏం సాధించినామని సన్మానం తీసుకునే వాళ్ళకు కూడా అర్హత లేదు, ఇచ్చేవాడికి లేదు, తీసుకునే వాళ్ళు కూడా తప్పే అవుతుంది. అందుకని సన్మానాలు వద్దు. 5 ఏళ్ళు ఆగుదాం. 5 ఏళ్ళ తర్వాత వీళ్ళు మంచి పని చేస్తే అప్పుడు పోదాం. అప్పుడు రేవంత్ రెడ్డి మంచి పని చేసిండు అనుకోండి,
ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టు లెక్క, పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టు. అప్పుడు మనం క్షమిద్దాము, అప్పుడు మనం అందరం పోయి మనమే సన్మానం చేద్దాం. ఆయన కాదు సన్మానం చేయాల్సింది. మంచి పని చేస్తే సన్మానం, దొంగ పని చేస్తే అవమానం. అందుకని అది మనమే చేయాలి తప్ప వాళ్ళు చేయొద్దు. మనం ఏది కోరుకున్నామో అది దానికోసం చేసిన పోరాటం, కానీ సన్మానాల కోసం చేసినారు, కండువాల కోసం చేసినరా? ఏముంటుంది సన్మానం అంటే ఏముంటుంది? చెన్నారెడ్డి చెప్తుండే, కొంచెం అర్జీలేకే ఒక కోరిక తీసుకొచ్చినప్పుడు, పిటిషన్ ఇచ్చేటప్పుడు పూలదండ వేస్తారట. వాళ్ళ కోరిక నెరవేరింది అనుకోండి, షాల్ పోసి, గుల్ పోసి షాల్వా కప్తారు. అర్జీ పురాణ ఇవ్వ, అప్పుడేం చేస్తారు? నెరవేరలేదు, చెప్పుల దండ వేస్తారట. అందుకని మనం చేయవలసింది ఏంటంటే, ఈ పూలదండలు ఎందుకు, చెప్పుల దండలు ఎందుకు, సన్మానాలు ఎందుకు? ఆ వద్దు మనకు. షాళ్ళు కప్పుకునేందుకు, పూలు కప్పుకునేందుకు ఆ వద్దు. మనం జనం దగ్గర పోదాము, జనం సమస్యలు పట్టించుకుందాము, ఈ ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్దాము, చెప్పి నువ్వు ప్రజల కోసం పనిచేయమని చెప్దాము. కాంగ్రెస్ పార్టీ ఆంతరంగ ప్రజాస్వామ్యాన్ని ఉద్ధరించి సమిష్టి నిర్ణయాలతోటి ప్రజలకు అనుగుణమైంది, ప్రజాభిష్టానికి అనుగుణమైన పరిపాలన తీసుకొచ్చి ప్రజారాజ్యకంగా ఉంటే అప్పుడు మనమే సన్మానం చేద్దాం. వాళ్ళొద్దు మనకు సన్మానం, మనమే చేద్దాం వాళ్ళకు. రైట్ సార్, థ్యాంక్ యూ.